హాయ్ అండి, నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు హెల్దీ లడ్డూలు చేసి చూపిస్తాను. వీటిని ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక 20 రోజుల వరకు ఉంటాయండి. రోజుకు ఒక లడ్డు చొప్పున పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినొచ్చు. ఈ లడ్డూలు ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి, ఎముకలు బలంగా ఉండడానికి, రక్తహీనతను తగ్గించడానికి, మెదడు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇవే కాకుండా ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే ఖచ్చితంగా రోజు ఒక లడ్డు ఇవ్వండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ లడ్డు చేసుకోవడానికి ఫస్ట్ ప్యాన్లోకి ఒక కప్పు దాకా పల్లీలు వేసుకొని ఈ పల్లీలని బాగా వేయించుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి నిదానంగా వేయించారనుకోండి, పల్లీలు లోపల వైపు కూడా బాగా వేగి టేస్ట్ బాగుంటాయి. చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలన్నింటినీ ఏదైనా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ సేమ్ ఇదే ప్యాన్లోకి మీరు ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటారో అదే కప్పుతోటి ఒక కప్పు నువ్వులు వేసుకొని వీటిని కూడా ఫ్లేమ్ని లో టు మీడియంలోనే ఉంచి దోరగా బాగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి బాగా వేగాయి. ఈ విధంగా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఏదైనా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక గుప్పెడు బాదం పప్పులు వేసుకొని వీటిని కూడా బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఇవి వేగాయి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా పంకిన్ సీడ్స్, ఒక టేబుల్ స్పూన్ దాకా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వీటిని కూడా లైట్గా వేయించుకోండి. ఈ పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం పప్పు ఇవి మీ ఇష్టం అండి, మీ ఆప్షనల్ అనమాట. ఇవి లేకపోయినా మీరు ఓన్లీ పల్లీలు నువ్వులతో అయినా చేసుకోవచ్చు. వీటిల్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఇవి కొన్ని సీడ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా తీసి బాదం పప్పు వేసుకున్న బౌల్లోని వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఆరబెట్టుకోవాలి. అన్నీ ఆరిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ నేను పల్లీలు వేసి గ్రైండ్ చేస్తున్నాను. పల్లీలకి నేను పొట్టు తీయలేదండి, డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు ఇలా పొట్టుతో వద్దు అనుకుంటే పొట్టు తీసి గ్రైండ్ చేసుకోవచ్చు. చూడండి, పల్లీలని ఈ విధంగా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం ఆ లడ్డు తినేటప్పుడు పల్లీలు క్రంచీగా తగులుతూ ఉంటాయి, అంటే చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కదా, పంటి కింద పడి చాలా టేస్టీగా ఉంటాయండి తినేటప్పుడు. అందుకని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఏదైనా బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ నువ్వులను కూడా వేసుకొని వీటిని కొద్దిగా మెత్తగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ నువ్వుల పొడిని కూడా పల్లీలు పొడి వేసుకున్న బౌల్లోనే వేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న బాదం పప్పు వీటిలన్నింటినీ వేసుకొని దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకుంటామో అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బెల్లాన్ని కూడా ఇదే బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ జార్లో ఒక అరకప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కూడా మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసుకొని ఎండు కొబ్బరి పొడిని కూడా ఇదే బౌల్లో వేసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర యాలకుల పొడి లేకపోతే ఒక 5-6 యాలకుల్ని ఎండు కొబ్బరిలో వేసి గ్రైండ్ చేసుకొని వేసుకోండి, సరిపోతుంది. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి వేసుకుంటే లడ్డు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అన్ని గ్రైండ్ చేసుకొని తీసుకున్న తర్వాత మొత్తం చేతితోటి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ బెల్లము, డ్రై ఫ్రూట్స్ పౌడరు మొత్తం బాగా కలిసిపోవాలి. ఈ బెల్లం మటుకు కాస్త జిగురుగా ఉన్న బెల్లం తీసుకుంటే లడ్డూలు చాలా బాగా వస్తాయి. మనం ఉండ చుట్టడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు. చేతితోటి మొత్తం ఈ విధంగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా లడ్డూ లాగా చేసుకోండి. అలాగే నేను ఇక్కడ తీసుకున్న బెల్లం క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అనేది. లేదు మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే బెల్లాన్ని ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి లడ్డు. సేమ్ ఇదే విధంగా మిగతా లడ్డూలన్నీ చేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఒక 20 లడ్డూలు దాకా వచ్చాయండి. దాన్ని బట్టి మీకు ఎన్ని లడ్డూలు కావాలో అన్ని చేసుకోండి. ఇలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు ఒక 20 రోజుల వరకు నిలువ ఉంటాయండి. రోజుకు ఒక లడ్డు చొప్పున తినండి, హెల్త్కి చాలా మంచిది. ఇవి పిల్లలకు కూడా రోజుకు ఒక లడ్డు చొప్పున ఖచ్చితంగా ఇవ్వండి. మరి చూసారు కదా హెల్దీ లడ్డూలు ఎలా చేసుకోవచ్చో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఆషఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.